హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరు అంజనీదేవి గారి మౌన రాగం నవల మొదటి భాగం ఆడియో వింటారు. ఈ నవల ప్రముఖ వారపత్రిక నవ్యలో ప్రచురించబడింది. అదేవిధంగా ఈ నవల కన్నడ భాషలోకి కూడా అనువదించబడింది. ఇంగ్లీష్లోకి కూడా ది సైలెంట్ మెలోడీ అన్న పేరుతో అనువదించబడింది. ఈ నవలను వ్రాసిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది మా ఊరు విజయలక్ష్మి. ఇక కథలోకి వెళదామా? జీవితం గాఢమైంది, నిగూఢమైంది. స్వల్ప విషయాలకే ఆనందపడేలా చేస్తుంది, కారణం లేకుండానే బాధ పెడుతుంది. కష్టపడకుండా, కొనకుండా, సంపాదించకుండా దొరికిన ప్రేమ కోసం తాపత్రయపడేలా చేస్తుంది. హృదయంలోని ప్రేమనంతా బయటపెట్టి ఎన్నో అడగాలనుకునేలా చేస్తుంది. రాత్రింబవళ్ళు ఉవ్విళ్ళూరుతూ నిద్రను చెదరగొట్టి స్వప్నాలను దాచుకుని సమస్యల్ని సృష్టిస్తుంది. ఒకరి కోసం ఒకరు బాధపడేలా చేస్తుంది. దేదీప్య వెంటనే మొబైల్ తీసి నెంబర్ నొక్కింది. కాల్ బటన్ ప్రెస్ చేసింది. అవతల మొబైల్ కి సిగ్నల్స్ వెళుతున్నాయి. కాలర్ టోన్ వినిపించింది. ఆ కాలర్ టోన్ ఆమె మనసు లోతుల్ని తాకుతూ, గోదారి ప్రవహిస్తున్నట్టు, పక్షులు పాడుతున్నట్టు, చిరుగాలి చుట్టూ చేరి నీ కళ్ళు నేను తొడవనా అన్నట్టుగా ఉంది. అవతలి వైపు నుండి హలో, చెప్పు దేదీప్య అంటూ అతని గొంతు మృదు గంభీరంగా వినిపించింది. కాని ఎన్నిసార్లు ఫోన్ చెయ్యమన్నా చెయ్యని దేదీప్య ఇప్పుడెందుకు చేసిందో అతనికి అర్థం కాలేదు. అతని గొంతు వినగానే ఏం మాట్లాడాలో తెలియక హాయ్ అంది. ఆ తరువాత ఆమె మాట్లాడలేదు. మాట్లాడు దేదీప్య, ఎందుకు ఆగిపోయావు అన్నాడు ఆతృతగా. ఆమె మాట్లాడకుండా గట్టిగా ఏడ్చేసింది. ఎక్కడున్నావు దేదీప్య? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది అని అంటున్న అతని హృదయ తంత్రులు ఆమెకేం జరిగిందోనన్న భయంతో తెగిపోయేలా ఉన్నాయి. అతని గొంతులోని మార్దవానికి ఆమె మనసు కరిగిపోయింది. పంచుకునేవాళ్లుంటేనే ఫలితానికైనా ఫలానికైనా రుచి. భోగభాగ్యాలు ఎన్నున్నా ఒంటరితనం కటిక చీకటి. కాలం కడలిని దాటుకుంటూ మరుగున పడ్డ జ్ఞాపకాలను ఆమె మనసు స్పృశిస్తుంటే చెవి దగ్గర మొబైల్ పెట్టుకుని ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఏడుస్తోంది. అతను అర్థం చేసుకున్నాడు. ఏడవకు దేదీప్య, నువ్వేడిస్తే నేను తట్టుకోలేను. నీ మనసు పూర్తిగా నీలోకి వచ్చిన తర్వాతే, నాతో సరిగ్గా మాట్లాడగలనన్న నమ్మకం నీలో ఏర్పడిన తర్వాతే నా మొబైల్కి కాల్ చెయ్యి అన్నాడతను. కాల్ కట్ అయింది. ఆ కాల్ చేసింది ఎవరు? వెంటనే ఆమె మనస్సు అతన్ని వెతుక్కుంటూ గతంలోకి వెళ్ళింది. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం దేదీప్య ఎంబీఏ సీట్ కోసం కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో ఉన్న కౌన్సిలింగ్ బ్రాంచ్ దగ్గర వాళ్ళ అన్నయ్య దేవేందర్తో వెళ్ళింది. అక్కడ చెట్ల నీడలో నిలబడింది. ఆమె చూపులు చెట్లను ఇళ్లను దాటుకుంటూ ఎక్కడికో వెళ్లి నిలిచాయి. ఆకాశం భూమి కలిసే చోటును చూడాలంటే ఆమెకు చాలా ఇష్టం. ఆకాశం ఒక చిత్రకారుని కాన్వాస్లా మారి మబ్బుల డిజైన్ కోసం ఎదురు చూస్తుంటే మబ్బులొచ్చి సూర్యునికి అడ్డుపడ్డాయి. నేల కళ్ళు మసగబారినట్టయింది. సూర్యుడు మబ్బుల చాటు నుండి బయటకు రాకముందే దేదీప్య కళ్ళకి అభిరామ్ కనిపించాడు. ఎవరి హ్యాండ్సమ్ గై అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. కొన్ని క్షణాలు అతని వైపు అలాగే చూసింది. స్టూడెంట్స్తో పేరెంట్స్తో ఆ ప్రదేశం కిటకిటలాడుతోంది. మైక్లో ర్యాంక్స్ అనౌన్స్ చేస్తున్నారు. స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నారు. దేదీప్య అక్కడే నిలబడి అందులో వస్తున్న ర్యాంక్ కేటగిరీని, సీట్స్ ని గమనిస్తోంది. వాళ్ళ అన్నయ్య కూడా అదే పనిలో ఉన్నాడు. మధ్య మధ్యలో అభిరామ్ని చూస్తోంది దేదీప్య. ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న అభిరామ్ వాళ్ళ కజిన్ కోసం అక్కడికొచ్చాడు. వాళ్లంతా తమకి సీటు ఏ కాలేజీలో వస్తుందో, ఏ కాలేజీని చూస్ చేసుకోవాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు. అక్కడున్న అబ్బాయిలు కాని అమ్మాయిలు కాని ఒకరినొకరు పట్టించుకునేలా లేరు. వాళ్లలో కొంతమంది పేరెంట్స్ కోసం, కొంతమంది కాలక్షేపం కోసం, మరికొంతమంది బాగా చదివి
ఉన్నతమైన స్థాయిలోకి రావడం కోసం వచ్చిన వాళ్లే ఉన్నారు. ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాక నలుగురికి ఎంతో కొంత ఉపయోగపడాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తి దేదీప్య. కొండంత ఆత్మవిశ్వాసంతో, స్థిర నిశ్చయంతో ఆమె ఆలోచనలెప్పుడూ ఆమె ముఖంలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. మళ్లీ ర్యాంక్ అనౌన్స్మెంట్ జరిగింది. ఆ అనౌన్స్మెంట్ లో దేదీప్య పేరు వినిపించింది. అంతవరకు అలర్ట్ గా ఉన్న దేదీప్య వెంటనే తన ర్యాంక్ కార్డుని పట్టుకెళ్లి కౌన్సిలింగ్ హాల్లో సిస్టమ్ ముందు కూర్చొని ఉన్న ఒక వ్యక్తి చేతికిచ్చింది. కొద్దిసేపు అక్కడే నిలబడి తర్వాత బయటకొచ్చింది. దేదీప్య అన్నయ్య కాస్త పక్కకు వెళ్లి అక్కడున్న పేరెంట్స్ తో ఏ కాలేజీ అయితే ఎంబీఏకి బావుంటుందో అడిగి తెలుసుకుంటున్నాడు. తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి చెప్తున్నాడు. దేదీప్య నిలబడలేక అక్కడే ఒక చెట్టు క్రింద ఉన్న చైర్లో కూర్చుంది. దేదీప్యను చూడగానే కావ్య అనే అమ్మాయి వచ్చి హాయ్ అంది. ఒకరి పేర్లొకరు చెప్పుకుని ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. తోడుగా వచ్చిన కావ్య తల్లి సరళమ్మను దేదీప్యకు పరిచయం చేసింది కావ్య. మాది నల్గొండ దేదీప్య. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. కావ్యకి ఏ కాలేజీలో సీటు వస్తుందో అని కంగారుగా ఉంది. ఏ కాలేజీలో సీటు తీసుకోవాలో అర్థం కాకుండా ఉంది అంది సరళమ్మ. అంత కంగారు పడొద్దాంటీ, మీరు ప్రశాంతంగా ఉండండి. కావ్యకి మంచి కాలేజీలోనే సీటొస్తుంది అంటున్న దేదీప్యను చూస్తుంటే తమకెంతో దగ్గరి మనిషిలా అనిపించింది సరళమ్మకి. దేదీప్య, నీకు తోడుగా ఎవరొచ్చారమ్మా? ప్రేమగా అడిగింది సరళమ్మ. అన్నయ్యొచ్చాడాంటీ. అదిగో అక్కడ మాట్లాడుతున్నాడే ఆయనే మా అన్నయ్య అంది దేవేందర్ను చూపిస్తూ దేదీప్య. అన్నయ్య ఏం చేస్తుంటారమ్మా అంటూ ఆసక్తిగా వివరాలడిగింది సరళమ్మ. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్ ఆంటీ. వదిన వరంగల్లోనే జాబ్ చేస్తోంది. అన్నయ్య వారానికొకసారి వదిన దగ్గరకొచ్చి వెళుతూ ఉంటాడు. ఇన్ని రోజులు నా స్టడీ డిస్టర్బ్ కాకుండా నన్ను హాస్టల్లో ఉంచి చదివించారు. డిగ్రీ వరకు ఖమ్మంలో చదివాను. ఈ వరంగల్ నాకు కొత్త అంది దేదీప్య. తెలిసిన వాళ్ళెవరో కనిపించడంతో వెంటనే వాళ్ల వైపు వెళ్ళింది సరళమ్మ. అనౌన్స్మెంట్ లో దేదీప్య పేరు వినిపించగానే సడన్ గా కుర్చీలో నుంచి లేచింది. అభిరామ్ దృష్టి యాదృచ్ఛికంగానే దేదీప్యపై పడింది. కౌన్సిలింగ్ హాల్ వైపు వెళుతున్న దేదీప్య కదులుతున్న గులాబీ గుంపులా అనిపించింది అభిరామ్కి. వావ్ అనుకున్నాడు మనసులో. తీరైన ఆమె స్ట్రక్చర్, కుదురైన ఆ నడక, నడుస్తున్నప్పుడు కదులుతున్న ఆ హెయిర్ స్టైల్ ని అలాగే చూశాడు. అందాన్ని ఆస్వాదించడంలో అతని ముందు ఏ ఆర్టిస్ట్ పనికిరాడు. దేదీప్య పేరు ర్యాంక్ తో సహా అనౌన్స్ చేశారు. లోపలే ఉన్న దేదీప్య తనకొచ్చిన ఆప్షన్లో వరంగల్ అల్లూరి కాలేజీని చూస్ చేసుకుంది. కావ్యకి కూడా దేదీప్యకి వచ్చిన కాలేజీలోనే సీటొచ్చింది. మీ ఇద్దరికీ ఒకే కాలేజీలో సీట్ రావడం నాకు ధైర్యంగా ఉంది దేదీప్య అంది సంతోషపడుతూ సరళమ్మ. అదే విషయం దేవేందర్తో కూడా చెప్పింది. దేవేందర్ సంతోషించాడు. ఆంటీ, వీలైతే ఇప్పుడు మా ఇంటికి రండి, తర్వాత వెళ్దురుగాని అంది దేదీప్య. ఇప్పుడు వీలు కాదు దేదీప్య. ఇంటి దగ్గర అంకులు ఎదురు చూస్తుంటారు. మీ కాలేజీలు మొదలయ్యాక ఒకరోజొచ్చి కావ్యను మంచి హాస్టల్లో జాయిన్ చేసి వెళ్తాను. అప్పుడు మీ ఇంటికి తప్పకుండా వస్తాను అంది సరళమ్మ దేదీప్య ఆహ్వానానికి ఆనందిస్తూ. ఓకే ఆంటీ. కావ్య బై అంటూ అన్నయ్య బైక్ మీదెక్కి ఇంటికెళ్ళింది దేదీప్య. వెళ్తూ వెళ్తూ మళ్లీ అభిరామ్ కనిపిస్తే చూడాలన్న కుతూహలంతో కౌన్సిలింగ్ హాల్ కనిపించినంత వరకు చూస్తూనే వెళ్ళింది. ఆ టైంలో అభిరామ్ అక్కడ లేడు. వాళ్ల కజిన్ తో కలిసి కౌన్సిలింగ్ హాల్లోకి వెళ్లాడు. వాళ్ల కజిన్ కి హైదరాబాద్ లో టాప్ 10 కాలేజీలో సీటొచ్చింది. తెల్లవారుజామునే నిద్రలేచి రెడీ అయ్యి పుష్పుల్ ట్రైన్ లో హైదరాబాద్ వెళ్లాడు దేవేందర్. ప్రాజెక్ట్ వర్క్ కోసం అదే ట్రైన్ ఎక్కి అభిరామ్ కూడా హైదరాబాద్ వెళ్లాడు. ఉదయం 9 గంటలు దాటడంతో దేవేందర్ భార్య అపురూప తనకి ఆఫీస్ టైం అవుతోందని త్వరగా రెడీ అవుతోంది. దేదీప్య టీవీ చూద్దామని కూర్చుంటే కరెంటు పోయింది. గాలి రాకపోవడంతో ఊపిరాడనట్టై ఉఫ్ అంటూ అక్కడే ఉన్న పేపర్ అందుకుని తల మీద పెట్టుకుంది. దేదీప్యనలా చూడగానే నవ్వొచ్చింది అపురూపకి. దేదీప్యకి బోరుగా ఉంది. బయటికెళ్దామంటే తోడెవరూ లేరు. చదువుదామంటే బుక్స్ లేవు. కరెంటు కూడా ఇప్పుడే పోయింది. అప్పటికే సర్ది పెట్టుకున్న లంచ్ బాక్స్ ని బ్యాగ్లో పెట్టుకుంది అపురూప. దేదీప్య, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నేనొచ్చే వరకు క్రిందకెళ్ళి మామ దగ్గర కూర్చో, టైంపాస్ అవుతుంది. అలానే
తాతగారి దగ్గర మంచి బుక్స్ ఉంటాయి, తెచ్చుకుని చదువుకో అంది అపురూప. అది విని దేదీప్య ఏమాత్రం కదలకుండా అలాగే కూర్చుంది. ఓ, నీకు మా అమ్మతో పరిచయం లేదు కదూ, నాతో రా, పరిచయం చేస్తాను. నిన్ను మా అమ్మకి పరిచయం చేసి అట్నుండటే ఆఫీస్కి వెళ్తాను అంది అపురూప. సరే వదినా అంది దేదీప్య. క్రిందికి దిగుతున్న అపురూపతో తను కూడా కిందికి దిగింది. త్వరగా దేదీప్యను ఇందుమతికి పరిచయం చేసి ఉరుకులు పరుగులు అన్నట్టుగా ఆఫీస్కెళ్ళింది అపురూప. మెరూన్ కలర్ అంచున్న ఆకుపచ్చటి గద్వాల్ చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని సోఫాలో కూర్చుని ఉన్న ఇందుమతిని చూడగానే గౌరవభావం కలిగింది దేదీప్యకి. ఇందుమతి దేదీప్య వైపు చూసి, నీ పేరు నాకు బాగా నచ్చింది దేదీప్య, నువ్వు కూడా బాగున్నావు అంది. వెంటనే దేదీప్య చెయ్యి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంది. క్యాలెండర్లో ఉండే అమ్మవారికి ఈ ఇందుమతికి రూపురేఖల్లో పెద్ద తేడా లేదు అని మనసులో అనుకుంది దేదీప్య. ఏం చదువుతున్నావు దేదీప్య అడిగింది ఇందుమతి. డిగ్రీ అయిపోయింది బామ్మ, ఎంబీఏలో సీటొచ్చింది చెప్పింది దేదీప్య. ఎంబీఏ సీట్ ఏ కాలేజీలో వచ్చింది ఆసక్తిగా అడిగింది ఇందుమతి. ఆమె ఆ రోజుల్లో బాగా చదువుకున్న మహిళ, ఇంగ్లీష్ చదవడం రాయడం బాగా వచ్చు. అల్లూరి కాలేజీలో వచ్చింది బామ్మ అంది దేదీప్య. నా మనవడు అభిరామ్ కూడా ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, అల్లూరి కాలేజీలోనే. అదిగో ఆ ఫోటోలో ఉన్నాడే, వాడే నా మనవడు. ప్రాజెక్ట్ వర్క్ కోసం ఈరోజు హైదరాబాద్ వెళ్ళాడు అంటూ గోడకి ఉన్న అభిరామ్ ఫోటోని చూపించింది ఇందుమతి. ఫోటో వైపు చూడలేదు దేదీప్య. వాళ్ల మనవడితో తనకేం పని అన్నట్టుగా మౌనంగా కూర్చుంది. ఇందుమతి ఆ ఫోటో వైపే ప్రేమగా చూస్తూ, ఈ ఫోటో మా తోటలో తీసిందే, పూలను చూసి ఎలా పరవశించిపోతున్నాడో చూడు. వాడికి పువ్వులన్నా ఆకులన్నా చెట్లన్నా చాలా ఇష్టం. చిన్న వయసులో ఉన్నప్పుడు పచ్చటి పూల మొక్కలున్న తోటల్లో చేలల్లో ఎక్కువగా తిరుగుతుండేవాడు. వేళకి వాణ్ణి పట్టుకోవాలంటే నా వల్ల అయ్యేది కాదు. ఎండలో తిరగడం అంత మంచిది కాదని పనిపిల్లాడితో గొడుగిచ్చి పంపేదాన్ని. కాలేజీ స్టడీస్కొచ్చాక ఎండలో తిరగడం కాస్త తగ్గించాడు. మొదట్నుండి వాడి బాధ్యతంతా నాదే, వాళ్ళమ్మది కాదు అంది కాస్త గర్వంగా ఇందుమతి. అంత పెద్ద మనవడు తనకున్నందుకు మరి కాస్త మురిపెంగా చూసిందావిడ. వింటూ కూర్చుంది దేదీప్య. పెద్దవాళ్ల మాటల్ని ఎంత శ్రద్ధగా వింటుందో, నచ్చకపోతే అంతే శ్రద్ధగా నో అని కూడా చెప్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావిందు అంటూ అప్పుడే హాల్లోకొచ్చారు నారాయణరావు. ఇందుమతికి ఎదురుగా కూర్చుంటూ, ఎవరి కొత్త వ్యక్తి అన్నట్టుగా దేదీప్యను చూశాడు. మన పై పోర్షన్లో అద్దెకుండే దేవేందర్ చెల్లెలండి, పేరు దేదీప్య. మన అభిరామ్ చదివే కాలేజీలోనే సీటొచ్చిందట. వీళ్ళకింకా క్లాసులు మొదలవలేదు, అందుకే ఇంట్లో ఉంది అంది ఇందుమతి. అలాగా, చూడమ్మా దేదీప్య, నా పేరు నారాయణరావు. కాకతీయ యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఇందుమతి నా భార్య అంటున్న ఆయన మాటల్లో బోలెడు తృప్తి. వాళ్ల మాటలు వింటూనే చుట్టూ పరిసరాలను గమనిస్తోంది దేదీప్య. ఆ హాల్లో ఓ మూలగా ఇత్తడి కుండీల్లో గుబురుగా పెరిగి తీగలు సాగిన మనీ ప్లాంట్ దేదీప్యను బాగా ఆకర్షించింది. హాల్లోకి అడుగు పెట్టగానే అందరికీ కనిపించే విధంగా మెటల్తో తయారు చేసిన కవుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. వాటిలో బమ్మెర పోతన, శ్రీశ్రీ, చలం, కాళోజీ నారాయణరావు, ఇంకా తను గుర్తుపట్టలేని కొంతమంది పురాతన కవుల విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు బావున్నాయి బామ్మ, ఎక్కడ తెప్పించారు? హాల్లోకి రాగానే ఇవే షోగా కనిపిస్తున్నాయి అంటూ ఆసక్తిగా వాటినే చూసింది దేదీప్య. వాటినిక్కడ షో కోసం పెట్టలేదు దేదీప్య. మీ తాతగారికి కవులన్నా కవిత్వమన్నా చాలా ఇష్టం. సొంతంగా కవితలు కూడా రాస్తారు. ఆయన రాసిన ఒక కవితా సంపుటికి అవార్డు కూడా వచ్చింది అంది ఇందుమతి. అవునా తాతగారు, మీరు కవితలు రాస్తారా? కథలు, కవితలు, నవలలు చదవాలన్నా, అవి రాసేవాళ్లతో మాట్లాడాలన్నా నాకు చాలా ఇష్టం అంది దేదీప్య. వరంగల్లో రాసేవాళ్లు బాగానే ఉన్నారు దేదీప్య. వాళ్లలో కవితలు రాసేవాళ్లు, నవలలు రాసేవాళ్లు, స్వీయ చరిత్రలు రాసేవాళ్లు ఉన్నారు. వాళ్ళంతా అప్పుడప్పుడు వచ్చి తాతగారిని కలిసి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరితో మంచి సత్సంబంధాలున్నాయి అంది ఇందుమతి. సాధ్యమైతే వాళ్ళందర్నీ చూడాలనుంది, వాళ్ళు రాసినవి చదవాలనుంది అంటూ ఉత్సాహంగా చెప్పింది దేదీప్య.
దేదీప్యకి సాహిత్యం పట్ల గొప్ప అభిమానం. చదివేవాళ్లు తక్కువగా ఉన్న ఈ రోజుల్లో దేదీప్య అలా అనడం నారాయణరావుకి నచ్చింది. ఇంతకాలానికి మీ తాతగారికి మంచి శ్రోతవు పాఠకురాలివి దొరికావు దేదీప్య. శ్రీశ్రీ గురించి చలం గురించి 4 మాటలు వినమన్నా చదవమన్నా ఆమడ దూరం పోతాడు అభిరామ్ అంటూ నవ్వింది ఇందుమతి. అభిరామే కాదిందు, ఈ రోజుల్లో చాలా వరకు సాహిత్యం పట్ల అలాగే ఉన్నారు. ఒకప్పుడు కవితలు చదివేవాళ్లకన్నా నవలలు చదివేవాళ్లే ఎక్కువగా ఉండేవాళ్లు. ఇప్పుడు అంతో ఇంతో నవలల కన్నా కవితలు చదివేవాళ్లే అక్కడక్కడా కనిపిస్తున్నారు. అది కూడా మినీ కవితలు నానీలు అయితేనే చదువుతున్నారు అన్నారు నారాయణరావు. ఎందుకని తాతగారు అడిగింది దేదీప్య. నవలలు చదవాలంటే తీరిక ఓపిక చాలా అవసరం. ఇప్పటి అలవాట్లు ఆలోచనలు మనిషికి టైం లేకుండా చేస్తున్నాయి. ఒక దశాబ్ద కాలం నుండి నవల అంతరించిపోతున్నట్టే అందరం అనుకుంటున్నాం. పాఠకులు లేరని రచయితలు, రచయితలు లేరని పాఠకులు నవలా సాహిత్యానికి దూరమవుతున్నారు. పాఠకుల్లో పఠనాశక్తి కొరవడడం, రచయితలు రచనలు చేయకపోవడం రెండూ తప్పే. అక్షరాన్ని అభినందించలేకపోవడం, ఆరాధించకపోవడం ఇంకా తప్పు అన్నారు నారాయణరావు గారు. అక్షరం పట్ల మీకున్న అభిరుచి అందరికీ ఉండొద్దు, అందులోనూ ఇది కంప్యూటర్ యుగం అంది ఇందుమతి. ఎంత కంప్యూటర్ యుగమైనా నవల చదవటానికి ఉపయోగిస్తే తప్పేంటి? మన తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఎంత మంచి నవలలున్నాయి అన్నారు నారాయణరావు గారు. నవల దొరికితే వదిలిపెట్టని దేదీప్య నారాయణరావు నోటి వెంట నవలల గురించి వినిపించడంతో ఎంతో ప్రియంగా చూసింది. ఆ నవలలు మీ దగ్గరున్నాయా తాతగారు? ఆశగా అడిగింది దేదీప్య. కొన్ని నవలలున్నాయి దేదీప్య, రా నా గదిలోకెళ్ళి కూర్చుందాం, నేనీ మధ్యన రాసిన వ్యాసాలు కొన్ని చూపిస్తాను అంటూ దేదీప్యను ఆయన గదిలోకి ఆహ్వానించాడు. వెంటనే లేచి ఆయన వెంట వెళ్ళింది దేదీప్య. ఆ గదిలోకి వెళ్ళగానే, దేదీప్య, పుస్తకాలనేవి కవి అనంతమైన కాలసముద్రం ఒడ్డున నిర్మించిన లైట్ హౌస్లు. వాటి వెలుతురు మనోమాలిన్యమనే చీకటిని తొలగిస్తుంది. తల్లి శరీరాన్ని పెంచి పోషిస్తే పుస్తకాలు హృదయాన్ని పోషించి పెంచుతాయి. పాత బట్టలు ధరించినా పర్వాలేదు కానీ కొత్త పుస్తకాలు మాత్రం కొనకుండా ఉండలేను. పుస్తకాలను మించిన అందమైన ఫర్నిచర్ మరొకటి లేదు నా దృష్టిలో. ఇది నా ప్రపంచం అంటూ తన గదిలో ఉన్న పుస్తకాల వైపు చూపించాడు నారాయణరావు. ఆజానుబాహువులా ఉన్న నారాయణరావు ధోవతి లాల్చీలో చూడగానే నమస్కారం పెట్టేలా అనిపిస్తారు. పోషక విలువలు కలిగిన తిండి వల్ల వయస్సు ప్రభావం ఆయన మీద అంతగా పడలేదు. ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. ఆ గదిలో పుస్తకాలన్నీ క్రమపద్ధతిగా అమర్చి ఉన్నాయి. గది గోడల్లో పొందికగా ఉన్న అరల నిండా సాహిత్యానికి, విజ్ఞానానికి, వేదాంతానికి సంబంధించిన పుస్తకాలున్నాయి. అంతేకాక మంచి మంచి నవలలు కూడా ఉన్నాయి. నారాయణరావు కూర్చోమనగానే కూర్చుంది దేదీప్య. దేదీప్య అక్కడ కూర్చున్న నారాయణరావు గారు రాసిన కొన్ని వ్యాసాలను చదివింది. అప్పటికప్పుడే ఆ వ్యాసాలపై తన అభిప్రాయాన్ని చెప్పింది. చిన్న పిల్లాడిలా పొంగిపోయారు నారాయణరావు. ఆయన్నలా చూస్తుంటే సంతోషం అనిపించింది దేదీప్యకి. ఎప్పుడైనా కళాకారులు చిన్నపిల్లల్లాంటివారు. రవ్వంత ఉత్సాహం వారి పట్ల చూపిస్తే పొంగిపోతారు. మీ విజయాన్ని మేము గమనిస్తున్నాం అని అభిమానం కురిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో మరింత కృషి చేస్తారు. దేదీప్య సమక్షంలో తన భర్త ముఖం అంతగా వెలిగిపోతుంటే ఇందుమతికి ఆనందంగా అనిపించింది. చాలా కాలం తర్వాత మీ తాతగారిలో నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను దేదీప్య, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండు అంది ఇందుమతి. సరే బామ్మ అంటూ నారాయణరావు తనని చదవమనిచ్చిన అసమర్థుని జీవయాత్ర నవలను పేజీలు తిప్పుతూ కూర్చుంది. ఆ దంపతుల దగ్గర ఎంతసేపు కూర్చున్నా ఇంకా కూర్చోవాలనిపిస్తోంది దేదీప్యకి. ప్రాజెక్ట్ వర్క్ కోసం హైదరాబాద్ వెళ్లిన అభిరామ్ 2 రోజుల తర్వాత ఇంటికొచ్చాడు. వంటగదిలో నుంచి వాళ్ల మామ్మ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ రిలాక్స్ గా సోఫాలో కూర్చున్నాడు. గాలి సరిపోనట్టు అనిపించి లేచి ఫ్యాన్ స్పీడ్ పెంచుకున్నాడు. ఇందుమతి ఎప్పుడైనా మనవడి చదువు గురించి శ్రద్ధగా అడిగి తెలుసుకుంటుంది. అభిరామ్ ఎంబీఏ థర్డ్ సెమ్ కి రాగానే మార్కెటింగ్ బాగుంటుందా, ఫైనాన్స్ బాగుంటుందా, హెచ్ఆర్ అయితే ఎలా ఉంటుంది అని వాటి గురించి బాగా తెలిసిన వాళ్ల దగ్గరకు వెళ్లి తెలుసుకున్నాడు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అబ్బాయిలకి మార్కెటింగ్ అయితే మంచి ఫ్యూచర్ ఉంటుందని అర్థం చేసుకుని మార్కెటింగ్ తీసుకున్నాడు. నీ ప్రాజెక్టు విషయం ఏమైందిరా అభిరామ్
ఇక్కడ ప్రాజెక్ట్ చేయనని హైదరాబాద్ వెళ్ళావు కదా, ఇప్పటికైనా నీ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందా? అంది స్టవ్ మీదున్న కర్రీని మెల్లగా కలుపుతూ. అయింది మామ్మ. ఇక్కడ ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ప్రాజెక్ట్ ఇవ్వమన్నారు. కానీ అక్కడ మా కాలేజ్ వాళ్ళు ఇచ్చిన లెటర్ని చూడగానే ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారు. కొంత డేటా కూడా ఇచ్చారు. మళ్ళీ వారం రోజుల తర్వాత రమ్మన్నారు అన్నాడు అభిరామ్. మొన్న నారాయణరావు గారిచ్చిన బుక్స్ ని తిరిగి ఇవ్వాలని మేడ మీద నుండి క్రిందికి దిగిన దేదీప్య హాల్లో సోఫాలో ఎవరో కూర్చుని ఉన్నట్టు అనిపించి బయటే ఆగింది. అలికిడి విని దేదీప్య వైపు తిరిగిన అభిరామ్ షాక్ తిన్నవాడిలా లేచి నిలబడ్డాడు. నక్షత్రం దిగి వచ్చి గుమ్మం ముందు తళుక్కుమన్నట్టు అనిపించి అతని గుండె వేగంగా కొట్టుకుంది. బామ్మా అంది లోపలికి చూస్తూ దేదీప్య. పిలుస్తానుండండి అంటూ షర్ట్ వేసుకోవాలని గబగబా లోపలికెళ్లాడు అభిరామ్. ఈ లోపల పుస్తకాలను టీపాయ్ మీద పెట్టి తిరిగి పైకెళ్ళింది దేదీప్య. ఎప్పుడూ వేసుకోనంత స్పీడ్గా షర్ట్ వేసుకుని మామ్మ అంటూ హాల్లోకొచ్చాడు అభిరామ్. అక్కడెవరూ కనిపించలేదు. ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యం కాకపోతే నిజమెలా అవుతుంది? కౌన్సిలింగ్ దగ్గర కనిపించిన ఆ అమ్మాయి ఇక్కడికెలా వస్తుంది? ఇదంతా తన భ్రమే అనుకున్నాడు. వాళ్ల మామ్మ వచ్చి పలకరించే వరకు అలాగే సోఫాలో కూర్చున్నాడు. సాయంత్రం 4 గంటలయింది. ఒక లెక్చరర్ని అర్జెంటుగా కలిసే పని ఉంది అభిరామ్కి. స్నానం చెయ్యాలని వాష్రూంలోకెళ్లాడు. వాష్రూంలో నీళ్లు రాలేదు. విసుగ్గా ముఖం పెట్టి వాష్రూంలో నుండి బయటకొచ్చాడు. పైన వాటర్ ట్యాంకులో పైపులకేమైనా అడ్డుపడిందేమోననుకున్నాడు. చెక్ చెయ్యాలని చకచకా మెట్లెక్కి పైకెళ్లాడు. పైకి వెళ్తున్నప్పుడు దేవేందర్ వాళ్ల బాల్కనీలో దేదీప్యను ఒక్క క్షణం చూసి మళ్లీ షాక్ అయ్యాడు. అప్పటికే 4 మెట్లు పైకెక్కిన అభిరామ్ దేదీప్యను చూడ్డం కోసం మళ్లీ 4 మెట్లు క్రిందికి దిగాడు. దేదీప్య ఉందేమోనని చూశాడు. చక్కని డిజైన్ చేసిన పింగాణీ కుండీల్లో రకరకాల గులాబీ మొక్కలు పూలు పూస్తున్నాయి. ఆ పూలు పసుపు, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉన్నాయి. ఆ పూల బరువుకి కొన్ని కాడలు వంగి ఉన్నాయి. ఆ మొక్కల మధ్యన నిలబడి పెద్దగా విరబూసిన ఎర్ర రోజాని సుతారంగా పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ అంతకు ముందే కనిపించిన దేదీప్య ఇప్పుడక్కడ లేదు. కళ్ళు మూసి తెరిచే లోపలే మాయమైంది. దేదీప్య ఇంట్లోకి వెళ్లిన విషయం అతనికి తెలియక ఇది కూడా భ్రమే అనుకున్నాడు. నేరుగా పైకెళ్లి వాటర్ ట్యాంక్ దగ్గర నిలబడ్డాడు. ఆఫీస్కెళ్లే ముందు వదిన పెట్టిన ఒడియాలు ఎండి ఉంటాయని అవి తీసుకురావడానికి పైకెళ్ళింది దేదీప్య. అక్కడ వాటర్ ట్యాంక్ లోపలికి వంగి సగం కనిపిస్తున్న అభిరామ్ని చూసింది. ముఖం కనిపించకపోవడంతో ఎవరో అబ్బాయి ఒంటరిగా ఉన్నట్టనిపించి కంగారు పడింది. మెట్లు దిగి ఇంట్లోకి వెళ్ళింది. దేదీప్య గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. లోపలికెళ్లగానే తలుపు బోల్ట్ గట్టిగా పెట్టుకుంది. ఊపిరి పీల్చుకుంది. ఎవరో పైకొచ్చినట్టు అలికిడి కాగానే ట్యాంక్లో నుంచి లేచాడు అభిరామ్. వెనక్కి తిరిగి చూశాడు. ఒక్క క్షణం దేదీప్య కనిపించి మెరుపులా మాయమైంది. విచిత్రంగా అనిపించింది. పైపులన్నీ చెక్ చేసి ప్రాబ్లంని సాల్వ్ చేశాడు. చకచకా మెట్లు దిగి ఇంట్లోకి వెళ్ళాడు. బాత్రూంలోకి వెళ్లి ట్యాప్ తిప్పాడు. నీళ్లొస్తున్నాయి. షాంపూ పెట్టుకుని హెడ్ బాత్ చేశాడు. ఫ్యాన్ కింద కూర్చుని హెయిర్ డ్రై చేసుకున్నాడు. బీరువాలో నుంచి డ్రెస్ తీసుకుని వేసుకుంటుంటే ఒంటికి రుద్దుకున్న సోప్ వాసన తలకి రుద్దుకున్న షాంపూ వాసనతో మిక్స్ అయి గమ్మత్తుగా ఉంది. బామ్మా అంటూ త్వరగా మెట్లు దిగి భయపడుతున్న దానిలా ఇందుమతి దగ్గరకొచ్చింది దేదీప్య. దేదీప్యను చూడగానే ఏంటమ్మా దేదీప్య, ఎందుకలా భయపడుతున్నావు అంటూ దేదీప్య తల మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంది ఇందుమతి. నేను వడియాలు తెద్దామని పైకెళ్లాను బామ్మా. వాటర్ ట్యాంక్ దగ్గర ఎవరో అబ్బాయి ఉన్నాడు. చూడగానే భయం వేసింది. ఇంట్లో వదిన లేదు. పనిపిల్ల మీ దగ్గర నుండి ఇంకా పైకి రాలేదు. ఒంటరిగా ఉండాలంటే అంది దేదీప్య. ఈ మధ్యన పేపర్లో చదివిన న్యూస్ గుర్తొస్తుంటే దడగా ఉంది దేదీప్యకి. నవ్వింది ఇందుమతి. ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాక ఆమె ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూస్తూ నిలబడింది దేదీప్య. నువ్వు చూసిన ఆ అబ్బాయి నా మనవడు అభిరామ్ అయి ఉంటాడు దేదీప్య. అభి ఎప్పుడూ అమ్మాయిల జోలికి పోడు. నిన్నుగాని ఏమైనా అన్నాడా అంది ఇందుమతి. ఏదో అనే ఉంటాడన్న అనుమానం వచ్చిందామెకు. అప్పుడే గేటు తీస్తున్న చప్పుడు విని అటు తిరగ్గానే ఆఫీస్ నుండి వస్తున్న వదిన కనిపించింది. ప్రాణం లేచొచ్చినట్టయింది దేదీప్యకి. వదినొచ్చింది, నేను వెళ్తాను బామ్మ, మళ్ళీ కలుస్తా అంటూ చిన్నపిల్లలా సంతోషపడుతూ అపురూపకి ఎదురెళ్ళింది. రెడీ అయ్యి మెల్లగా తన గదిలో నుంచి బయటకొచ్చాడు అభిరామ్.
అతన్ని చూడగానే దేదీప్య వచ్చి వెళ్లిన విషయం గుర్తొచ్చింది ఇందుమతికి. ఏరా అభిరామ్, దేవేందర్ చెల్లెల్ని నువ్వేమైనా అన్నావా? అంతలా భయపడుతోంది అంది అనుమానంగా అభిరామ్ కళ్ళలోకి చూసి. దేవేందర్ చెల్లెలెవరు మామ్మా? వెంటనే అడిగాడు అభిరామ్. దేదీప్యరా, చెప్పింది ఇందుమతి. దేదీప్య? షాకింగ్ గా అడిగాడు అభిరామ్. అంత షాక్ అయ్యావేంటభి అంటూ ఆశ్చర్యపోయిందావిడ. షాక్ ఎందుకు? అడిగానంతే అన్నాడు అభిరామ్. అభిరామిని చూస్తుంటే ఎప్పుడూ రానంత కోపం వచ్చింది ఇందుమతికి. అమ్మాయిల్ని ఇలా భయపెట్టడం ఎప్పటినుంచి నేర్చుకున్నావురా అంటూ నిలదీసింది. ఏదో ఆలోచనగా తలదించాడు అభిరామ్. ఇంతవరకు తను భ్రమ అనుకున్నది వాస్తవమేనా? కౌన్సిలింగ్ దగ్గర చూసిన దేదీప్య దేవేందర్ చెల్లెలా? చెప్పరా అభి, అడుగుతుంటే స్తంభంలా నిలబడ్డావు. అసలేంట్రా నీ ఉద్దేశం? ఉండు మామ, నా కన్ఫ్యూజన్లో నేనున్నాను అన్నాడు అభిరామ్. ఎప్పటి నుండి నేర్చుకున్నావురా ఈ పాడలవాటు? ఇందుమతి మనవడు వెధవా అని ఎవరైనా అంటే నేను సహించలేనని నీకు తెలుసు కదా. దేవేందర్ అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? నువ్విలా బిహేవ్ చేశావని తెలిస్తే వాళ్ళు మన ఇంట్లో ఉంటారా? ఉండరు. వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోతారు అంది ఇందుమతి. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అంటూ అప్పుడే తన గదిలో నుంచి బయటకొచ్చాడు నారాయణరావు. దేదీప్య గురించండి అంది ఇందుమతి. అంతకన్నా ఆయనకేం చెప్పాలో అర్థం కాలేదామెకి. దేదీప్య గురించా? దేదీప్యకేం బాపు బొమ్మ. ఈ రోజంతా దేదీప్య కనిపించలేదేమిందు? ఒక్కసారి పిలు, అంపశయ్య నవల కావాలని అడిగింది అన్నాడు నారాయణరావు. ఇంక దేదీప్య మన ఇంటికి రాదులేండి అంది అభిరామ్ వైపు కోపంగా చూస్తూ. ఆ చూపులు అభిరామ్ని గుచ్చుకున్నాయి. వాళ్లకి దేదీప్య ముందే తెలిసిన అర్థమైంది. నారాయణరావు మనవడి వైపు ప్రసన్నంగా చూసి, నువ్వు హైదరాబాద్ వెళ్ళినప్పుడు దేదీప్యను తీసుకొచ్చి అపురూప పరిచయం చేసిందిరా. మంచి పిల్ల, బాగా కలిసిపోతుంది అంటూ మళ్లీ తన గదిలోకి వెళ్ళిపోయాడు. మా అమ్మ, నువ్వనుకున్నట్టు ఆ అమ్మాయిని నేనేమీ అనలేదు. బాత్రూంలో నీళ్లు రాకుంటే పైపులు చెక్ చేద్దామని పైన ట్యాంక్ దగ్గరికి వెళ్లాను. బహుశా నన్నక్కడ చూసి భయపడి ఉండొచ్చు, అంతే అన్నాడు సిన్సియర్గా. అంతేనా? నమ్మమంటావా అందావిడ. అంతే మా అమ్మ, నువ్వేం కంగారు పడకు. నేను మా లెక్చరర్ని కలవాలి, వెళ్ళొస్తాను అని అనగానే బైక్ కీ తెచ్చిచ్చింది ఇందుమతి. అభిరామ్కి మా అమ్మంటే భయం కన్నా గౌరవమే ఎక్కువ. ఆమె మనసు కష్టపడే పనులేవి చెయ్యడు. మనవడలా వెళ్లగానే నారాయణరావు, ఇందుమతి ఇంటి ముందున్న గార్డెన్లోకి వెళ్లారు. వాళ్ళెక్కువగా సాయంత్రాలు ఆ గార్డెన్లోనే గడుపుతారు. వాళ్లను చూడగానే దేదీప్య మేడ దిగి వచ్చింది. వాళ్లతో పాటు దేదీప్య కూడా ఆ చల్లని సాయంత్రాన్ని ఆస్వాదిస్తూ పువ్వులలోని మకరందాన్ని వెతుకుతూ పూలలోకి చొచ్చుకుపోతున్న తుమ్మెదల్ని ఆసక్తిగా గమనిస్తోంది. అది అల్లూరి కాలేజీ. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. దేదీప్యను తీసుకుని తన బైక్ మీద కాలేజీకొచ్చాడు దేవేందర్. అంతలోనే అర్జెంటుగా రమ్మని ఆఫీసు నుండి దేవేందర్కి కాలొచ్చింది. అతను ఆ మీటింగ్కి తప్పనిసరిగా అటెండ్ కావాలి. ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూ దేదీప్య పక్కన నిలబడ్డాడు. కొంతమంది సీనియర్స్ నిన్న జాయిన్ అయిన జ్యోత్స్నను ర్యాగింగ్ చేస్తున్నారు. ఒంటరిగా ఉన్న జ్యోత్స్న వాళ్లకి సమాధానం చెప్పలేక బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. వస్తున్న ఏడుపును ఆపుకుంటోంది. అసలే ర్యాగింగ్ అంటే భయపడే దేదీప్య ఆ దృశ్యాన్ని చూసి సన్నగా వణికింది. అమ్మాయిలు కూడా అమ్మాయిల్ని ఇలా ఏడిపిస్తారా అని విస్తుపోయి చూస్తోంది. కాలేజీలో ఒక చోట బైక్ ని పార్క్ చేసి కీని పాకెట్లో వేసుకున్నాడు అభిరామ్. తన క్లాస్ రూమ్ వైపు వెళ్తూ అక్కడ కొంతమంది అమ్మాయిలు జూనియర్స్ ని ర్యాగింగ్ చేయడం గమనించి వాళ్ల దగ్గరికి వెళ్లాడు. ఆ అమ్మాయిలు అతని క్లాస్మేట్స్ అయినందువల్ల అతను సర్ది చెప్పగానే వెళ్లిపోయారు. దేదీప్య దృష్టి అభిరామ్పై అప్పుడు పడింది. అతన్ని చూడగానే ఒక్క క్షణం అప్రతిభురాలైంది. ఇతన్నే కదా తను కౌన్సిలింగ్ హాల్ దగ్గర చూసి హ్యాండ్సమ్ గా ఉన్నాడనుకుంది. అప్పుడు తనంత సీరియస్ గా తీసుకోలేదు, కానీ ఆ రోజు రాత్రి తన కలలోకి కూడా ఇతనే వచ్చాడు. కలలోకొచ్చింది కొద్దిసేపే అయినా కొన్ని క్షణాలు కలవరపెట్టాడు. రాత్రంతా నిద్ర లేకుండా చేశాడు. ఆ క్షణం నుండి అతన్ని మర్చిపోవాలని ఓ నిర్ణయానికొచ్చి తెల్లారగానే ఏం మర్చిపోవాలో గుర్తుకు తెచ్చుకుని అలా కొద్ది రోజులు గంగవేరులెత్తిన దానిలా అయింది. ఇతనేనా అతను?
సీనియర్స్ కి నచ్చ చెప్పి ఆ అమ్మాయిని ఎంత బాగా సేవ్ చేశాడు. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా దేదీప్య హృదయంలో హుందాగా నిలబడ్డాడు అభిరామ్. ఇతన్ని ఎలాగైనా పరిచయం చేసుకోవాలి అని మనసులో అనుకుంది. అభిరామ్ని చూడగానే టెన్షన్ తగ్గింది దేవేందర్కి. వెంటనే వెళ్లి అభిరామ్ని కలిశాడు. ముందుగా దేదీప్యను అభిరామ్ను ఒకరికొకరిని పరిచయం చేశాడు దేవేందర్. ఎదురెదురుగా నిలబడి ఉన్న వాళ్ళిద్దరూ ఒకరికొకరు హాయ్ చెప్పుకున్నారు. దేదీప్యకు ఈ కాలేజీలోనే ఎంబీఏ సీట్ వచ్చింది. జాయిన్ చేసి వెళ్దామని వచ్చాను. కానీ మా కంపెనీ నుండి అర్జెంటుగా రమ్మని నాకు కాల్ వచ్చింది. నేను వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి. నువ్వు ఈ అలాట్మెంట్ లెటర్ కాలేజీలో ఇచ్చి దేదీప్యను జాయిన్ చేయగలవా అభిరామ్? అడిగాడు దేవేందర్. చేయగలను దేవేందర్ గారు, మీరు ఆ లెటర్ ఇవ్వండి అంటూ దేవేందర్ చేతిలో ఉన్న లెటర్ని తీసుకున్నాడు అభిరామ్. కాలేజీలో ర్యాగింగ్ ఉంటుందని భయపడుతుంది దేదీప్య. కొంచెం చూసుకో అభిరామ్ అంటూ తెలిసిన అబ్బాయి అన్న చొరవతో చెప్పాడు దేవేందర్. ఓకే దేవేందర్ గారు, ర్యాగింగ్ విషయంలో మీరేం వర్రీ కాకండి అంటూ భరోసా ఇచ్చాడతను. ఏదైనా డౌట్ వస్తే అభిరామ్ని అడుగు దేదీప్య. ఓకే అభిరామ్, బాయ్ అంటూ బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు దేవేందర్. స్టూడెంట్స్ అంతా ఎవరి అవసరాన్ని బట్టి వాళ్లు హడావిడిగా తిరుగుతూ ఎవరి ధ్యాసలో వాళ్లున్నారు. అభిరామ్ నేరుగా ఆఫీస్ రూంలోకి వెళ్లి అలాట్మెంట్ లెటర్ ఇచ్చే క్యాబిన్ దగ్గర నిలబడ్డాడు. అతను చేస్తున్న పని తనదే అయినందువల్ల అతని పక్కనే నిలబడింది దేదీప్య. దేదీప్య అలాట్మెంట్ లెటర్ ని ప్రిన్సిపల్ గారికి ఇచ్చారు. దేదీప్య గురించిన వివరాలు అభిరామ్ చెప్తుంటే వింటూ అలాట్మెంట్ లెటర్ ని చూశారు ప్రిన్సిపల్. మీరు వెళ్లి సెమినార్ హాల్లో కూర్చోండి అంటూ దేదీప్య వైపు చూస్తూ చెప్పారు ప్రిన్సిపల్. అక్కడి నుండి దేదీప్య అభిరామ్ సెమినార్ హాల్కి వెళ్లారు. అభిరామ్ తన పక్కన ఉన్నందువల్ల ఆ కాలేజీలో తనకి కొత్త అన్న ఫీలింగ్ కలగలేదు. మీరిక్కడ కూర్చోండి, వీళ్ళంతా మీతో పాటు జాయిన్ అయిన వాళ్ళు. నాకు క్లాస్కి టైం అయింది, నేను వెళ్తాను అన్నాడు అభిరామ్. అతను పక్కన ఉన్నంతసేపు ఏదో తెలియని ఆనందానికి లోనైన దేదీప్య అతను వెళ్తాను అనగానే వెలితిగా ఫీల్ అయింది. భయపడకండి, ప్రొఫెసర్స్ లెక్చరర్స్ వచ్చి ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్ ఇచ్చి వెళ్తారు అంతే అన్నాడు తన గత అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ. సరే, నేనిక్కడ కూర్చుంటాను, మీరు వెళ్ళండి అంది దేదీప్య. అభిరామ్ క్లాస్కెళ్లాడు. హాయ్ దేదీప్య అంటూ వచ్చి దేదీప్య పక్కన కూర్చుంది కావ్య. దేదీప్య కూడా హాయ్ చెప్పింది. ఎవరే అతను అంది వెంటనే అభిరామ్నుద్దేశించి కావ్య. దేదీప్య ఏమాత్రం తడుముకోకుండా మేముండేది వాళ్ళ ఇంట్లోనే అంది. వెరీ గుడ్, మన సీనియరే మనకు తెలిసిన వాడైతే ఇక ర్యాగింగ్ బాధ ఎక్కడుంటుంది. ధన్యురాలివి దేదీప్య అంది కావ్య. కావ్య మాటలు జోవియల్ గా అనిపించి నవ్వింది దేదీప్య. దేదీప్య నవ్వు రత్నాల హారంలా అనిపించి రెప్పవాల్చడం మర్చిపోయాడు ఆ రోజే జాయిన్ అయిన లక్ష్యాన్వేష్. అతని కళ్ళకి దేదీప్య రూపం ప్రాణం పోసుకున్న మోడ్రన్ ఆర్ట్లా ఉంది. వైట్ డ్రెస్ వేసుకుని షాంపూ చేసిన జుట్టుని క్లిప్ పెట్టి వదిలేయడంతో ఏంజెల్లా ఉంది. అంతమంది అమ్మాయిల మధ్యన కూర్చుని ఉన్న దేదీప్య అప్పుడే విరబూసిన ముద్దబంతిలా ఫోకస్ అవుతోంది. ఇంత అందంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరు? పేరేంటో త్వరగా తెలిస్తే బావుండు అని మనసులో ఎదురు చూస్తూ ఉన్నాడతను. ఎంబీఏలో జాయిన్ అయ్యానన్న హ్యాపీ ఫీలింగ్ కావ్యలో స్పష్టంగా కనిపిస్తుంది. చామన ఛాయలో ఉండే కావ్య కాస్త బొద్దుగా కర్లింగ్ హెయిర్స్ తో వయసు తెచ్చిన అందంతో చూడగానే పర్వాలేదు అనిపించేలా ఉంటుంది. నవ్వుతూ మాట్లాడడం వల్ల ఆ ముఖంలో ఉండే చిన్న చిన్న లోపాలు కవర్ అయిపోతూ ఉంటాయి. మమ్మీ నిన్నడిగినట్టు చెప్పమంది దేదీప్య. నిన్న నన్ను హాస్టల్లో జాయిన్ చేసి వెళ్ళింది. ఈసారి వచ్చినప్పుడు నిన్ను కలుస్తానని చెప్పింది అంది కావ్య. మీ హాస్టల్ ఎలా ఉంది కావ్య? నీకు కంఫర్టబుల్ గా ఉందా అడిగింది దేదీప్య. నార్మల్ గా ఉంది, అడ్జస్ట్ అవుతాను అంది ముఖం అదోలా పెట్టి. ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఎప్పుడు హాస్టల్లో ఉండలేదా అడిగింది దేదీప్య. ఇదే ఫస్ట్ టైం హాస్టల్లో ఉండడం, అడ్జస్ట్ కాలేకపోతున్నాను. ఎవరితో చెప్పుకోను నా బాధ. మార్నింగ్ అయితే నాకు బాత్రూమ్ దొరకలేదు తెలుసా అంది బాధగా. నవ్వింది దేదీప్య. దేదీప్య ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు హాస్టల్లో ఉండే చదివింది. దేనికి ఇబ్బందిగా ఫీల్ అయ్యేది కాదు. మార్నింగ్ నాకు టిఫిన్ కూడా దొరకలేదు, ముందు వెళ్లిన వాళ్ళకే దొరికింది. వెయిట్ చెయ్యాలంటే కాలేజ్కి టైం అయిందని తినకుండా వచ్చేశాను అంది కావ్య. కావ్యను చూస్తుంటే జాలిగా ఉంది దేదీప్యకి. ఇంట్లో లేచినట్టు హాస్టల్లో ఆలస్యంగా నిద్ర లేవకూడదు కావ్య.
ఆలస్యం అనేది అన్ని పనుల మీద పడుతుంది. ముఖ్యంగా బాత్రూమ్ దొరకదు, టిఫిన్ దొరకదు, కాలేజీలో క్లాసులు మిస్. రేపటి నుండి నువ్వు 1 గంట ముందుగా నిద్రలేచి చూడు, రిజల్ట్ కనిపిస్తుంది అంది దేదీప్య. ట్రై చేస్తా దేదీప్య అంది కావ్య. సెమినార్ హాల్లో కూర్చొని ఉన్న జూనియర్స్ అంతా ఫ్యాకల్టీ కోసం ఎదురు చూస్తున్నారు. కొంత టైం గడిచాక ఫ్యాకల్టీ వచ్చి జూనియర్స్ కి ఎదురుగా ఉన్న డయాస్ పై కూర్చున్నారు. ఫ్యాకల్టీని జూనియర్స్ విష్ చేశారు. జూనియర్స్ ని కూడా ఫ్యాకల్టీ విష్ చేశారు. ఫ్యాకల్టీలో ఒక అతను లేచి ఫ్యాకల్టీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ ముందుగా ప్రిన్సిపల్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత కాలేజీకున్న పేరు, కాలేజీ ఫ్యాకల్టీ, కాలేజీలోని ఫెసిలిటీస్, ప్లేస్మెంట్స్, ర్యాగింగ్ ప్రొహిబిషన్ గురించి చెప్పారు. ఆ తర్వాత ఎంబీఏ ఆపర్చునిటీస్ గురించి చెప్పారు. లక్ష్యాన్ని ఎలా రీచ్ అవ్వాలో చెప్పారు. ప్రస్తుతం ఎంబీఏ ఎలా ఉంది అన్న దాని గురించి తమ విలువైన అభిప్రాయాలను చెప్పారు. చివరిగా జూనియర్స్ కి స్నాక్స్, టీ ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పి ఫ్యాకల్టీ వెళ్లిపోయారు. జూనియర్స్ అంతా సెమినార్ హాల్లోంచి బయటకొచ్చారు. ఆటో ఎక్కాలంటే ఆ కాలేజీ లోపల నుండి రోడ్డు వరకు 5 నిమిషాలు నడవాలి. దేదీప్య, కావ్య మాట్లాడుకుంటూ కాలేజీ నుంచి రోడ్డు వరకు నడిచారు. అల్లూరి కాలేజీకి దారి చూపుతూ రోడ్డు పక్కనే ఉన్న కాలేజీ నేమ్ బోర్డు దగ్గరకొచ్చి ఆటో కోసం నిలబడ్డారు. ఆటోలొస్తున్నాయి, పోతున్నాయి. ఒక్కటి కూడా ఖాళీగా రావడం లేదు. వాళ్ల పక్కన ఇన్నోవా కారొచ్చి ఆగింది. ఇక ఈ కథని ఇక్కడితో ఆపుదామండి. మిగిలిన కథను 2వ భాగంలో వినిపిస్తాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ నవల మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.